హే ఎవ్రీవన్, ఈరోజు మనం ఐఆర్ఎఫ్సి స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. ఇక ప్రస్తుతం ఈ స్టాక్ అయితే ఎందుకు ఫాలో అవుతుందో, అలాగే టెక్నికల్ ఇండికేటర్స్ అయితే ఏం చెప్తున్నాయో అవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇక ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఆర్ ఈ వీడియోని కనుక చూస్తూ ఉంటే మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైవ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇక ఈ స్టాక్ని అయితే ఈ మంత్లో చూస్తే దాదాపుగా 13% ఫాల్ అయితే కనిపిస్తోంది. ఇక ప్రజెంట్ 155 దగ్గర ట్రేడ్ అయితే అవుతోంది. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చేయడం వల్ల ఈ స్టాక్ అయితే ఫాల్ అవటం జరుగుతుంది. ఇక ఈ స్టాక్ అయితే 50-డే ఈఎంఏ కంటే బిలో ట్రేడ్ అవుతుంది కాబట్టి షార్ట్ టర్మ్లో డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రైస్లో వీక్నెస్ కూడా కనిపిస్తుంది. బట్ 200-డే ఈఎంఏ కంటే ప్రస్తుతం స్టిల్ అబోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూలో అప్ ట్రెండ్లో ఉందని చెప్పవచ్చు. ఇక ఆర్ఎస్ఐ అయితే 22 దగ్గర ఉంది కాబట్టి ఓవర్సోల్డ్ కండిషన్ అని చెప్పవచ్చు. ఇక ఈ స్టాక్ యొక్క ట్రేడింగ్ వాల్యూమ్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక ప్రీవియస్ సెషన్ కంటే సెల్లింగ్ వాల్యూమ్ ఎక్కువ ఫామ్ అవటం జరిగింది కాబట్టి సో దీన్ని బట్టి చూస్తే బయింగ్ ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుందని చెప్పవచ్చు. ఇక ఈ స్టాక్లో అయితే 142 ప్రైస్ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఫామ్ అవటం జరిగింది. వన్స్ ఈ లెవెల్ దగ్గరికి కనుక ప్రైస్ వస్తే బయింగ్ ఇంట్రెస్ట్ అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 200 ప్రైస్ లెవెల్ దగ్గర ఫామ్ అవటం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టాక్ మార్కెట్ తెలుగు. Remember to always use proper risk management and trade with caution.